హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా మంది మీషోలో మాకు రిటర్న్స్ వస్తున్నాయి. అంటే రిటర్న్స్ అవుతున్నాయి కస్టమర్స్ దగ్గర నుంచి. బట్ అవి మా వరకు రావట్లేదు రిటర్న్స్. చాలా డేస్ పడుతుంది అని అయితే చెప్తున్నారు. కామెంట్స్ చేస్తున్నారు. సో దాని గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మీకు మీరు రిటర్న్స్‌లోకి వెళ్లి చూస్తే మీకదంతా నేను చూపిస్తాను. మీషో సెల్లర్ యాప్‌లో రిటర్న్స్‌లో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. సో, యాక్చువల్‌గా మీకు కస్టమర్ రిటర్న్ చేసినప్పుడు ఎవరైతే లాజిస్టిక్ పార్ట్నర్ పిక్ చేసుకుంటారో మనకి ఇన్ ట్రాన్సిట్‌లో కనిపిస్తుందనమాట. ఆ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో. ఓకేనా. సో, ఔట్ ఫర్ డెలివరీలో ఉంటుంది. మనకది ప్యాకేజ్ వచ్చే ముందు ఔట్ ఫర్ డెలివరీలోకొస్తుంది. సో, ఔట్ ఫర్ డెలివరీలోకొచ్చినప్పుడు అది మనకి రీచ్ అవ్వలేదు అంటే మీరొకసారి అందులో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి 3 అటెంప్ట్స్ ఉంటాయన్నమాట. 3 అటెంప్ట్స్ తర్వాత మన ప్యాకేజ్ అనేది ఇంక మనకి రిటర్న్ అవ్వదు. సో, ఎప్పుడైనా సరే మనము చాలా ప్రాపర్‌గా ఈ రిటర్న్స్ అనేవి ఊరికే చూసుకుంటూనే ఉండాలన్నమాట రిటర్న్ ట్యాబ్స్‌లో. ఎందుకు అంటే ఫస్ట్ అటెంప్ట్ మనకి ఎవరైతే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఉంటాడో అతను మనకి ప్యాకేజ్ తీసుకురాకుండానే ఫస్ట్ అటెంప్ట్ అని వేస్తారు. సెకండ్ అటెంప్ట్ అని వేస్తారు. సో, ఇలా చేస్తారనమాట. వాళ్ళసలు మన దగ్గరికి రారు. మనకి కాల్ గూడా చెయ్యరు రిటర్న్ ప్యాకేజ్ డెలివరీ ఇవ్వడానికి. కానీ వాళ్ళక్కడ ఏం మెన్షన్ చేస్తారు అంటే ఫస్ట్ అటెంప్ట్ టు బి రీ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ అని వేస్తారనమాట. సో, అలా వేసినప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా టికెట్ అయితే రైజ్ చేయాల్సుంటుంది. ఫాల్స్‌గా లాజిస్టిక్ పార్ట్నర్ చెప్పారు అనేసి అదంతా గూడా నేను మీకు చూపిస్తాను. ఎలా చేయాలి ఏంటి అనేసి. అయితే రిటర్న్స్ చాలా ప్రాపర్‌గా ట్రాక్ చేసుకోవాలి. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఆ తర్వాతయితే మీ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో అది మనకింక రాదు. మనం ఎన్ని టికెట్స్ రేజ్ చేసినా, ఎంత చెప్పినా సరే ఇంక వేస్ట్ అనమాట. అక్కడ 3 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత ఇంక మన ప్రొడక్ట్ అయితే మనకు రాదు. డిస్పోజల్‌లోకి వెళ్ళిపోతుంది. సో, అక్కడ లాస్ అయితే ఉంటుందనమాట. సో, మీషో సెల్లర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఇవన్నిటి గురించి కూడా ప్రాపర్‌గా తెలుసుకుంటూ ఉండాలనమాట. ఎందుకంటే ఇక్కడ ఏ మిస్టేక్ జరిగినా సరే లాస్ అయ్యేదైతే సెల్లర్సే. ఎందుకంటే ఇప్పుడు మనము చూసుకోకుండా వస్తుందేమో ప్యాకేజ్ అని అనుకుంటూ ఉంటాము. కానీ అక్కడ రిటర్న్స్‌లో ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, ఫైనల్ అటెంప్ట్ అని వేసేస్తా ఉంటారనమాట. వాళ్ళు రాకుండానే వేస్తారు. కొంతమంది జెన్యూన్‌గా వచ్చి వాళ్ళు లేరు లేదా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ అలా వేస్తారు. కానీ అది చాలా తక్కువ అన్నమాట. రాంగ్ అటెంప్ట్స్ లాగానే చూపిస్తూ ఉంటారనమాట. సో, అప్పుడు అంటే నాకు ఇదే ఒక సిట్యుయేషన్ జరిగింది స్టార్టింగ్‌లో. సో, నాకసలు ప్యాకేజే రాలేదు. ఫస్ట్ అటెంప్టెడ్ అని వేశారక్కడ. నాకు కాల్ గూడా రాలేదు. నేను ఏం చేశానంటే సపోర్ట్ సెక్షన్‌లోకి వెళ్లి నేను టికెట్ ట్రేస్ చేశాను. టికెట్ ట్రేస్ చేసినప్పుడు ఏం సాల్వ్ అవ్వలేదన్నమాట. కానీ మళ్ళీ సెకండ్ అటెంప్ట్ అని మళ్ళీ నెక్స్ట్ డే సెకండ్ అటెంప్ట్ అండ్ టు బి రీ అటెంప్టెడ్ అని మళ్ళీ వేశారన్నమాట. సో, సెకండ్ అటెంప్ట్ అనొచ్చింది. కానీ నా దగ్గరికి ఏం ప్యాకేజ్ రాలేదు. నాకేం కాల్ గూడా చేయలేదు అనేసి ఇది డెలివరీ వాళ్ళనమాట. సో, నియర్ బై నాకు డెలివరీ వాళ్ళుంటే వాళ్ళ దగ్గరికెళ్లి నేను చెప్పాను. ఇది నేను చూపిచ్చాననమాట. ఇది రిటర్న్ టు టు రీ అటెంప్ట్ చేశారనుంది. కానీ అసలు ఏం అటెంప్ట్ అవ్వలేదు. నాకు కాల్ గూడా రాలేదు. నాకిది ఫైనల్‌లోకి వెళ్తే మళ్ళీ నాకు డిస్పోజల్ అని వచ్చేస్తుంది. నా ప్యాకేజ్ నాకు కావాలి అని నేను అడిగాను. సో, అతను ఏం చెప్పాడు అంటే, "మేడం మేము చూసి చెక్ చేసి ఇస్తాం మేడం మీకు" అని చెప్పారు. సో, ఏమైంది అంటే మళ్ళీ థర్డ్ అటెంప్ట్ కింద వేసేసారు ఆ నెక్స్ట్ డే. సో, ఆ నెక్స్ట్ డే నేను ఆ పార్ట్నర్ టికెట్ రేస్ చేస్తూనే ఉన్నాను. మళ్ళీ ఆ పార్ట్నర్ దగ్గరకి కూడా వెళ్లి నాకు ఫైనల్ అటెంప్ట్ అని వేశారిక్కడ. నాకు మాత్రం ప్యాకేజ్ రాలేదు. సో, నాకు కావాలి అనేసి నేను చెప్పాననమాట. చెప్పినప్పుడు అతను మొత్తం వెతికి లేదు మేడం మీ ప్యాకేజ్ పోయింది అని చెప్పేసి. సో, ఏం చేశారంటే వాళ్ళు లాస్ట్ కింద బుక్ చేసేసారు. లాస్ట్ కింద బుక్ చేయడం వల్ల ఏమైంది అంటే నాదేదైతే ప్రొడక్ట్ డబ్బులున్నాయో ఆ డబ్బులు మొత్తం నాకొచ్చేసాయన్నమాట. సో, ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రాపర్‌గా ట్రాక్ చేయాలి. మీ రిటర్న్స్ ఏమైనా ఉంటే. ఏ ఒక్కటి మిస్ అయినా ఇంకా మిస్ అయిపోయినట్టే. మీకక్కడ లాస్ అయిపోయినట్టే అన్నమాట. అండ్ ఇంకొకటి కూడా చెప్తానిక్కడ. మనకి డెలివరీ అవ్వదు. బట్ డెలివర్ అయినట్టు ఇస్తారన్నమాట రిటర్న్స్. సో, అది కూడా చెక్ చేసుకోవాలి మీరు. ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అని ఉంటుంది పక్కన. సో, అది డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీకు ఏదైతే రిటర్న్ ప్రొడక్ట్ మనకి డెలివరీ అవుతుందో అదేదైతే ఉంటుందో ప్రూఫ్ ఆఫ్ డెలివరీ దానిపైన మనది స్టాంప్ వేసుకుంటారు వాళ్ళు. సో, ప్రూఫ్ ఆఫ్ డెలివరీ మనం డౌన్‌లోడ్ చేసినప్పుడు మన స్టాంప్ ఉంటేనే మనకు డెలివరీ అయినట్టు. మన స్టాంప్ లేకుంటే అవ్వనట్టన్నమాట. సో, అలా నాకొక ప్యాకేజ్ ఇలాగే అయింది. నాకు రిటర్న్ ఆర్డర్ డెలివర్డ్ అనేసి నాకొచ్చింది స్టేటస్‌లో. నాకు డెలివర్డ్ అవ్వలేదు అనేసి ప్రూఫ్ ఆఫ్ డెలివర్ అవ్వలేదు అనేసి నేను టికెట్ రేస్ చేశాను. అలాగే ప్రూఫ్ ఆఫ్ డెలివరీ డౌన్‌లోడ్ చేస్తుంటే డౌన్‌లోడ్ అవ్వట్లేదు.
సో డౌన్లోడ్ అవ్వట్లేదు అని కూడా నేను అక్కడ మెన్షన్ చేశాను రిమార్క్స్ లో. సో మెన్షన్ చేసినప్పుడు అది ఏమైపోయిందంటే ఆ ప్యాకేజ్ నాకు డెలివరీ అవ్వలేదు, నిజంగానే ఆ ప్యాకేజ్ నాకు రాలేదు అనేసి వాళ్ళు లాస్ట్ లో పెట్టేసి ఆ అమౌంట్ కూడా నాకు వేసేసారనమాట. సో ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనము ఆర్డర్ వచ్చింది, పంపించేసాము, రిటర్న్ అయిపోయింది, వస్తుందిలే అని అనుకోవద్దు అస్సలు. సో రిటర్న్స్ కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు అది ఎలా రేస్ చేయాలి అనేది అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. మీషోలో ఇక్కడ రిటర్న్స్ అని ఉంటుంది కదా, సో ఈ రిటర్న్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట ఓవర్ వ్యూ. సో ఇక్కడ రిటర్న్ ట్రాకింగ్ అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రిటర్న్ ఏమైతే వస్తున్నాయో అవి చూపిస్తాయి అనమాట రిటర్న్స్. ఇక్కడ ఈ అవుట్ ఫర్ డెలివరీలో ఉంటుంది మీకు ఇక్కడ రిటర్న్ అయినవి ఇన్ ట్రాన్సిట్ లో చూపిస్తుంది. ఎప్పుడైతే మనకి అది వాళ్ళు డెలివరీ చేయాలో అప్పుడు అవుట్ ఫర్ డెలివరీలోకి వెళ్ళిపోతుంది. ఆ అవుట్ ఫర్ డెలివరీలో వెళ్ళినప్పుడే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. డెలివర్ చేస్తే డెలివర్డ్ అని చూపిస్తుంది, డెలివర్ చేస్తే ఇక్కడ డెలివర్డ్ అని చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, అది డెలివరీ అవ్వకుండా అవుట్ ఫర్ డెలివరీ అంటే ఇక్కడ చూపిస్తుంది. ఆ అవుట్ ఫర్ డెలివరీలో మీకు ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అన్ని ఈ అవుట్ ఫర్ డెలివరీలోనే చూపిస్తాయి అనమాట మనకి. సో ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూసుకోవాలి ఏది ఉన్నా సరే. ఓకేనా, సో మీరు ఫస్ట్ అటెంప్ట్ ది మీరు చెక్ చేశారు కానీ మీకు రాలేదు, బట్ ఇక్కడ ఫస్ట్ అటెంప్టెడ్ అని పెట్టారు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ మెనూ సెక్షన్ లోకి వెళ్ళి సపోర్ట్ లోకి వెళ్ళాలి. ఓకేనా, సో ఇక్కడ మెనూలో సపోర్ట్ లోకి వెళ్ళాలి. రిటర్న్స్ ఆర్ ఆర్టీఓ ఎక్స్చేంజ్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళాలి. ఓకేనా, సో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ మీరు కిందికి వస్తే రిటర్న్ ఆర్ ఆర్టీఓ డెలివరీ ఇష్యూ ఫాల్స్ అటెంప్ట్ బై లాజిస్టిక్ పార్ట్నర్. ఈ రిటర్న్ ఇంకా ఈ ఆర్టీఓస్ మీద ఏదైతే ఉంటుందో అది మీకు రాలేదు, సో ఫాల్స్ గా అటెంప్ట్ చేశారు లాజిస్టిక్ పార్ట్నర్ అని మీరు టికెట్ రేస్ చేయాలి ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ రేజ్ ఏ టికెట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సబ్ ఆర్డర్ నెంబర్ వేయాలి, ఇక్కడ ఎయిర్వే బిల్ నెంబర్ వేయాలి, లాజిస్టిక్ పార్ట్నర్ ఎవరు, సో ఇక్కడ డెలివరీయా, బ్లూ డాటా, ఈ కామా, ఎక్స్ప్రెస్ బిసా, షాడో ఫ్యాక్స్, వాల్మోనా. సో ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు అప్పుడు మళ్ళీ ఈ టికెట్ అనేది ఎవరైతే ఉన్నారో డెలివరీ లాజిస్టిక్ పార్ట్నర్ వాళ్ళకి వెళ్తుంది, అలాగే మీషో వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళైతే రీచెక్ చేసి మళ్ళీ మీకు మళ్ళీ అటెంప్ట్ చేపిస్తారు. మళ్ళీ అలాగే వస్తే మళ్ళీ ఇది రేస్ చేయాలి మీరు ఖచ్చితంగా. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ రిటర్న్ రాలేదు, అసలు మీకు రిటర్న్ ట్యాబ్ లో కూడా లేదు, సో అప్పుడు ఇక్కడ ఇది ఈ టికెట్ రేస్ చేయాలి. ఐ హావ్ నాట్ రిసీవ్డ్ మై రిటర్న్ ఆర్ ఆర్టీఓ షిప్మెంట్. ఓకేనా, సో ఇక్కడ ఆర్డర్ నెంబర్ వేసి ఎయిర్వే బిల్ నెంబర్ లేదంటే ఆర్డర్ ఐడి సబ్ ఆర్డర్ నెంబర్ ఏదైనా వేసి సబ్మిట్ కొడితే సరిపోతుంది అనమాట మీకు. ఓకేనా, సో చూసారు కదా, ఇలాగైతే మీరు రిటర్న్ ఏవైనా మీకు ప్రోడక్ట్స్ రాకపోతే ఇలాగైతే మీరు సపోర్ట్ లోకి వెళ్ళైతే టికెట్ రేస్ చేయండి. సో ఎవరికైనా సరే ఏదైనా టికెట్ రేస్ చేయడానికి ఇష్యూ ఉంటే అయితే కమెంట్ చేయండి, నేను డెఫినెట్ గా దాని గురించి వీడియో చేయడమా లేకుంటే మీకు రిప్లై ఇవ్వడమా అయితే చేస్తాను. ఓకేనా, సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.